హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకోసం ఒక హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలి, ఒక ఎడిటింగ్ చేసే వ్యక్తి మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో 2 బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, అవి మీరు ఎలా చేసుకున్నట్లయితే చేసుకోవచ్చు. ఒకవేళ మాకు రాదు అన్నట్లయితే నేను చేసే హెచ్డి బ్యాక్గ్రౌండ్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు దయచేసి వీడియో అనేది ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్. నేను చాలా కష్టపడి చేస్తాను వీడియో. ఈ వీడియోలో మీకు హెచ్డి బ్యాక్గ్రౌండ్ చేసుకోవడం ఎలా, అలాగే మన మ్యానిపులేషన్ ఎలా అని కూడా చెప్తాను. ముందుగా ఎరేజర్తో ఆ హిల్స్ పైన ఏరోప్లేన్ వస్తున్నట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దయచేసి ఈ రెండో ఇమేజ్ ఉంది కదా, ఏదైతే ఏరోప్లేన్లో అది ఒపాసిటీ తగ్గించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఇమేజ్ అనేది కనిపించాలి. ఆ హిల్స్ కనిపించినట్లయితే మనకి ఫోటో అనేది చేసుకోవచ్చు. సో ఒపాసిటీ తగ్గించుకుని ఎరేజర్తో చిరుపుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్. హిల్స్లో ఎక్కడైనా సరిగ్గా అవ్వలేనట్లయితే మళ్ళీ బ్రష్ ఉంటుంది రీస్టోర్ అని, ఆ బ్రష్తో మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నట్లయితే మీకు హెచ్డి బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ అవ్వింది, దాని మీదకి మనం ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇమేజ్ అనేది సరిగ్గా అవ్వనట్లయితే మీరు ఎరేజర్తో చెరుపుకోవచ్చు చాలా సింపుల్గా. ఇలా మన హెచ్డి బ్యాక్గ్రౌండ్లో మన హెచ్డి ఇమేజ్ పెట్టుకోవచ్చు సింపుల్గా. ఈ ఇమేజ్ అనేది నేను పిఎస్సిసిలో కట్ చేశాను, పిఎస్సిసి వీడియో లింక్ చేశాను, మీకోసం డిస్క్రిప్షన్లో పెడతా. దయచేసి వీడియోను ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇలాంటి మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి నేను అందిస్తాను, అలాగే మంచి మంచి మ్యానిపులేషన్ వీడియోస్ కూడా అందిస్తాను. వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎక్కడికో రీచ్ అవ్వాలి. దయచేసి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబర్స్ లేదు, వాచ్ టైం అనేది అస్సలు లేదు. సో వీడియోను ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం హెచ్డి బ్యాక్గ్రౌండ్లో చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు నచ్చినది డాజిర్ హెచ్డిఆర్ అనేది పెంచుకోండి ఫ్రెండ్స్, బాగా యూజ్ అవుతుంది. హెచ్డిఆర్ చాలా బాగా యూజ్ అవుతుంది. దాని ద్వారా మనం ఇమేజ్ని కొద్దిగా అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. అలాగే మీరు ఆ హెచ్డిఆర్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ చేసుకునే ఎఫెక్ట్స్ దాంట్లో ఇంకా మనకు ఉంటాయి. అలాగే హెచ్డిఆర్ 2 సార్లు సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, నాకు సరిగ్గా సెట్ అవ్వలేదు. సో మీరు కూడా అలా చేసుకున్నట్లయితే పర్లేదు. తర్వాత డాజిర్ అని ఉంటుంది, అది యూజ్ చేసినట్లయితే ఎస్డీస్ కలిసిపోయేటట్లు ఉంటుంది. తర్వాత ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఫిల్టర్స్, అవన్నీ యూజ్ చేసుకోండి. ఇలా యూజ్ చేసుకున్నట్లయితే మన ఇమేజ్ యాస్టీస్ బ్యాక్గ్రౌండ్లో కలుస్తుంది. దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అలా డాజిర్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉంటాయి ఫిల్టర్స్, మీరు యూజ్ చేసుకోండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకండి, నా మాట వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ ఎక్కడికో వెళ్ళాలి. ఇలా మీరు ఫోటోని నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఈజీ టెక్నిక్స్ నేను వాడతాను. దయచేసి వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక చిన్న స్పాట్ లైట్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్, అది లైట్ ఫ్లైట్కి అడ్జస్ట్మెంట్ చేస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ నొక్కున్నట్లయితే లైట్ మీకు ఫ్లైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా లైట్ తెలుస్తుంది కదా మన ఫ్లైట్లో, అలాంటి ఒక లైట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లు. ఇలా మనం ఎక్సలెంట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పిక్సార్ట్లో. దయచేసి వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మన ఛానల్ వాచ్ అవర్స్ రీచ్ అవ్వలేదు. ఇలా మీరు ఇమేజ్ అనేది ఒక లైట్ సెట్ చేసుకోవచ్చు ఇమేజ్ మీదకి. ఇలా మనం అద్భుతంగా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత టూల్ విజ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఫ్లేర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి యూజ్ చేసుకోండి. ఆల్రెడీ ఆ డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను నేను, అది చూడండి ఫ్రెండ్స్, ఫ్లేర్ ఎఫెక్ట్స్ అనేవి ఎలా యూజ్ చేయడం. ఇలా మీకు నచ్చినట్టు ఫ్లేర్ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే మీకు ఇంకా సాఫ్ట్ స్మజ్ గురించి చాలా వీడియోస్ చేశాను, అది కూడా యూజ్ చేసుకున్నట్లయితే ఫోటో అనేది క్లారిటీగా నీట్గా బాగా కనిపిస్తుంది. ఇది కూడా ఎఫెక్ట్స్లో ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు సాఫ్ట్ స్మజ్ యూజ్ చేసుకోండి. అది యూజ్ చేసుకున్నట్లయితే ఇమేజ్ ఇంకా బాగా కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా డీటెయిల్స్ అనేవి కనిపించదు, ఫేస్ మీద ఎక్కడ స్పాట్ లైట్స్ అలాంటివి కనిపించవు. దయచేసి ఇవన్నీ యూజ్ చేయండి ఫ్రెండ్స్. మ్యానిపులేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఇలా మనం పిక్సార్ట్లో అద్భుతంగా చేసుకోవచ్చు వితౌట్ సిస్టమ్ అండి, ఫోన్లోనే చేసుకోవచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది మ్యానిపులేషన్ ఇలా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్ స్మజ్ అప్లై చేసుకోవచ్చు, ఇలా మనం మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. దయచేసి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయించండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఫోటో, ఇలా మనం అద్భుతంగా హెచ్డీగా చేసుకోవచ్చు ఇలా మనం. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎవ్రీ వన్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని.